ఎప్పుడు శనివారం అనుకుంటా చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. శనివారం నాడు మెసేజ్. దాని కంటిన్యూషన్ ఒక మంచి మాట. కావలి వారు ఎట్లా ఉండాలి? కావలి వారు ఎట్లా ఉండాలి? వాక్యానుసారంగా. దాన్ని మీకు నేను ఒక మాటని లేఖనాల్లోంచి చూద్దాం. బైబిల్ గ్రంథం దేవుని వాక్యం చెప్తుంది. యోబు గ్రంథము 39వ అధ్యాయం 28, 29 వచనం. యోబు గ్రంథము 39వ అధ్యాయం 38, 29 వచనం చూడండి. అది రాతి కొండ మీద నివసించును. ఆ, కొండపేటిన మీదను ఎవరును ఎక్కచాలని ఎత్తు చోటను గూడు కట్టుకొనును. అక్కడి నుండి దాని ఎరని వెదుకును. దాని కన్నులు దాని దూరం నుండి కనిపెట్టును. దేవునికి స్తోత్రం. దేవుడు పక్షిరాజుకి అంత జ్ఞానం ఇస్తే, దేవుడు పక్షిరాజుకి అంత కృపనిస్తే, దేవుడు పక్షిరాజుకి అంత శక్తినిస్తే, తన పోలికలో సృజించబడినటువంటి దైవ సేవకులు దేవుని బిడ్డలకి కావలి వారికి ఎంత శక్తినిస్తాడు, ఎంత జ్ఞానం ఇస్తాడు ఆలోచించండి. ఎత్తైన స్థలాల్లోనే ఉండాలి కావాలి. దాని అర్థం 15 అంతస్తుల మేడ మీద కాదు, 20 అంతస్తుల బిల్డింగ్ మీద కాదు. ప్రైజ్ గాడ్. స్పిరిచువల్ గా ప్రార్థనా జీవితంలో ఎత్తుగా ఉండాలి, విధేయతలో ఎత్తైన స్థలం ఉండాలి, విశ్వాసంలో ఎత్తైన స్థలం ఉండాలి, అభిషేకంలో ఎత్తైన స్థలం ఉండాలి, నమ్మకత్వంలో ఎత్తైన స్థలం ఉండాలి, ప్రార్థనా జీవితంలో ఎత్తైన స్థలం ఉండాలి. ఇలాగా ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మీయ జీవితంలో వారు ఎత్తైన స్థలంలో కావాలి వారు. ఎందుకంటే వీరు స్పిరిచువల్ వాచ్మెన్ కనుక, ఆత్మీయ కావాలి వారు కనుక. సంఘంలో ప్రతి భార్య తన ఇంటికి కావలిది, ప్రతి భర్త తన ఇంటికి కావలి వాడు. ప్రతి కుటుంబం కూడా బైబిల్ గ్రంథంలో ఉంది. ఎక్కడనే తమ్ముడిని అడుగుతాడు కయ్యను, నీ తమ్ముడు ఎక్కడ? నా తమ్ముడికి నేను కావలివాడిన, నా తమ్ముడు నేను కావలివాడిని అడుగుతాడు. అవును, నీ తమ్ముడు నువ్వు కావలివాడివే. నీ తమ్ముని రక్తం నాకు భూమిలో వచ్చి నాకు మాట్లాడు. క్రైస్తరాడు, నీ తమ్ముడు సమాచారం నీకు తెలియాలి. నీ తమ్ముడు నువ్వు కావలివాడివే. ప్రతి బ్రదర్ తన తమ్ముడికి, తన సొంత సోదరికి, సొంత కుటుంబానికి కావలివాడే. ప్రతి భర్త తన ఇంటికి కావలివాడే. ప్రతి భర్త తన ఇంటికి కావలిదే. క్రైస్తరాడు, బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం చెప్తుంది, మనము మన కుటుంబాలు మనం కట్టుకున్నప్పుడు, మన ఇల్లునేమో కోటగా నిర్మించుకున్నప్పుడు, మన కుటుంబాలు ఒక దైవికమైన ఆలయంగా నిర్మించుకున్నప్పుడు, ఆ ఇంటికి కావలి ఉండాలి, ఆ దేవాలయం కావలి ఉండాలి, ఆ కోట కావలి ఉండాలి, మన కుటుంబాలకు తగిన కావలి ఉండాలి. ఆ కావలి ఎవరంటే, ముందు చెప్పాను, దేవుడు, యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ, దైవ సేవకులు, ఇవన్నీ నేర్చుకున్నాం. ఇప్పుడు నీవే ఒక కావలి వానిగా ప్రవర్తించాలి. క్రైస్తరాడు, బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం చెప్తుంది, నీవును నీతో పాటు సమూహమును సిద్ధపరచు అంటాడు యెహెజ్కేలు గ్రంథం. నీవును నీతో పాటు నీ సమూహం సిద్ధపరచు, నేను వారికి, ఇశ్రాయేలు వారికి నేను కావలిగా నియమించాడు. లేఖనాలు యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడినట్టు లేఖనాలు స్పష్టపరుస్తున్నాయి. కనుక బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యం ఏంటంటే, మనం ఆత్మీయ విలువలు కలిగి, ఆత్మీయంగా ఉన్నత స్థానంలో ఉండాలి. చీప్ మెంటాలిటీ కానీ, చీప్ ఆలోచనలు కానీ, చీప్ యొక్క క్రియలు కానీ, చీప్ యొక్క ప్రవర్తనలు కానీ సంఘంలో, కుటుంబంలో, సమాజంలో జరగకూడదు. సమాజం ఇప్పుడు ప్రస్తుతానికి వేరే వేరే రీతిలో ఉంది కనుక సమాజం కొంచెం, బట్ క్రిస్టియన్ మినిస్ట్రీలో, క్రైస్తవ పరిచయలో, క్రైస్తవ సంఘంలో, క్రైస్తవ కుటుంబంలో చీప్ ఆలోచనలు, చీప్ మెంటాలిటీ, చీప్ పద్ధతులు ఇవి తీసివేయబడాలి. ఆదాము కాదు కదా మనం మట్టి సంబంధంగా చేపట్టాలి. మనం ఆత్మ సంబంధంగా, మనం వాక్య మూలంగా, ఆత్మూలంగా తిరిగి జన్మింపచేసాడు కనుక ఆత్మ సంబంధంగా ఉండాలి తప్ప మట్టి సంబంధమైన ఆలోచనలు, మట్టి సంబంధమైన క్రియలు, మట్టి సంబంధమైన పద్ధతులు ఉండటానికి లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ ఇప్పుడు మన జీవితంలో ఒక స్పిరిచువల్ మెంటాలిటీ రావాలి, ఆత్మీయ పరిపక్వత రావాలి సంఘంలో, ప్రతి బ్రదర్, ప్రతి కుటుంబానికి. ఎందుకంటే నీ ఇంటికి, నీ కుటుంబాన్ని నువ్వు కావాలి కాస్తున్నావు అంటే, నీలో స్పిరిచువల్ గా హైగా లేకపోతే నువ్వు కావాలి కాసే పరిస్థితి ఉండదు. నువ్వు కావాలి కాసిన దాని యొక్క శక్తి నువ్వు అనుభవించలేవు.
దాని ఆశీర్వాదాన్ని పంపించాలి. బైబిల్ అందరూ జాగ్రత్తగా గమనించాలి. నీ కావలితనాన్ని కుటుంబీకులు కొన్నిసార్లు ఇష్టపడకపోవచ్చు. ఎందుకంటే నీ ఆత్మీయత లేదు కనుక. నీ సొంత హస్బెండ్‌ని తునీకరించొచ్చు. నీ సొంత భార్యని తునీకరించొచ్చు. నీ సొంత పిల్లలే మీరిలా ఉన్నారు, నువ్వు మాకు చెప్పేదేంటి అన్న ఆలోచన వారి హృదయంలో బయటికి అనకపోయినా లోపల కలగచ్చు. కనుక స్పిరిచ్యువల్‌గా ఎత్తైన స్థలంలో ఉండాలి కావలి వారు. అది గొప్ప విషయం. అప్పుడు బైబిల్ గ్రంథంలో భయపడతారు. అమ్మో! మా అమ్మ ప్రార్థనా పరాలు. నేను ఏదో ఒక మాట అంటిదా నాకు ఆ శాపం తగులుతుంది అన్న భయం రావాలి. అమ్మో! మా డ్యాడీ చాలా ప్రార్థనాపరుడు, ఆత్మీయుడు, యథార్థవంతుడు. నేను ఆయన దుఃఖపరిస్తే, ఆయన ఆయన బ బ బాధపడితే ఆ శాపం నా మీద ఉంటది అని పిల్లలు గాని, బయటి వాళ్ళు గాని బాధపడినటువంటి పరిస్థితి రావాలి. ఆ భయం రావాలి. అప్పుడే నీ జీవితంలో నిజంగా దైవాత్మానుసారం ఉంటుంది. పక్షిరాజే ఎత్తైన స్థలాల్లో గూడు కట్టుకొని, అంత ఎత్తైన స్థలం నుంచి ఆహారాన్ని కిందకు చూస్తట. జాగ్రత్తగా గమనించాలి. అంత జాగ్రత్తగా అవి ఉంటే, ఇంకా మన పరిస్థితి మనం ఎంతగా ఉండాలి, జాగ్రత్తగా ఆలోచించాలి. ఆలోచించండి. నెహెమ్యా గ్రంథంలో 8 అధ్యాయము ఒకసారి 5 వచనం, 8, 9 వచనాలు చూడండి. నెహెమ్యా గ్రంథం. నెహెమ్యా గ్రంథము ఎన్నొచ్చాను? 8 అధ్యాయం. ఇష్టం. వచ్చిన పాస్టర్ గారు. 5 వచనం చెప్పాను. 8, 9 వచనాలు చెప్పాను. అప్పుడు ఎజ్రా ఆ! అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలువబడి హ్మ్. జనులందరిని చూచుచుండగా గ్రంథమును విప్పాను. ప్రైజ్ గాడ్. విప్పగానే జనులందరూ నిలువబడిరి. హ్మ్. 8, 9. ఎజ్రా ఎజ్రా మహాదేవుడు యెహోవాను స్తుతింపగా ఆ! జనులందరూ తమ చేతులెత్తి ఆమెన్ హ్మ్. ఆమెన్ అని పలుకుచు నేలకు హ్మ్. ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. ప్రైజ్ ద లార్డ్. జనులు ఇలాగ అంటే నిలబడుచుండగా యాజకుడు, యాజకుడు ఎంత ఆత్మీయంగా ఉంటే సంఘము అలాగా కట్టబడడానికి అవకాశం ఉంటుంది. అందుకే కావలి వారు చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. కావలి వారు చాలా అంటే భార్య స్ట్రాంగ్ ఉండాలి. భర్త స్ట్రాంగ్ ఉండాలి. హ్మ్. ఉంటే పిల్లలు కూడా ఇవాళ కాకపోతే రేపైనా వాళ్ళు తిరుగుబాటు చేసినా మారుమనసు పొంది రక్షణ పొందే అవకాశం ఉంది. ఎందుకంటే దేవుని వాక్యంలో వీళ్ళు పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్న ప్రార్థనా శక్తి వారి పిల్లల జీవితాలు తాకి వాళ్ళు దైవికంగా మార్చబడడానికి అవకాశం ఉంటుంది. వారి కుటుంబీకులు, రక్త సంబంధులు, బంధుమిత్రులు, స్నేహితులు సైతం ప్రభు తట్టు ఆకర్షించబడడానికి అవకాశం ఉంటుంది. కనుక కావలి వారు మామూలుగా ఉండకూడదు. హ్మ్. స్పిరిచ్యువల్ హైనెస్, స్పిరిచ్యువల్ మెంటాలిటీ, స్పిరిచ్యువల్ హైనెస్ అంటే ఆత్మీయంగా ఉన్నత స్థాయిలో ఉండాలి. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ ఇంటి వారందరికంటే నీ ప్రార్థన సమయం ఎక్కువ ఉండాలి. నీ ఇంటి వారి కంటే నీ ప్రేమించే ప్రేమ తాలూకా క్రియ ఎక్కువ ఉండాలి. నీ ఇంటి వారి కంటే క్షమించే స్థితి గాని వాళ్ళందరి మీద నీ దయ ఎక్కువ ఉండాలి. ఏదైనా అలాగా భార్య భర్తలు గాని మెయింటైన్ చేస్తే మన స్పిరిచ్యువల్ మెంటాలిటీ, మన స్పిరిచ్యువల్ స్థితిని దేవుడు దీవించి మనని ఎత్తైన స్థలంలో ఉంచుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు అంత హై మెంటాలిటీ అంటే హై మనస్తత్వంతో ఆయన పర్ఫెక్ట్‌నెస్ అనగాన ఆహ్, దాని వాకంటే ఇంకా మంచి స్పిరిచ్యువల్ పర్ఫెక్ట్‌నెస్ ఆయన దగ్గర ఉంది గనక ఆ! దేవుని వాక్యం నుండి ఆ స్పిరిచ్యువల్ మెచ్యూరిటీ కలిగిన పరిస్థితి ఉంది కనుక ఆయన భూమి మీద 33 సంవత్సరాల్లో ఎక్కడ చిన్న లోపానికి తావివ్వకుండా తండ్రి చిత్తానికి, తండ్రి ఇష్టానికి, తండ్రి రాజ్యానికి ఆ! తండ్రి ఇచ్చిన ప్రజలకు ప్రాధాన్యతనిస్తూ ఆయన బతికాడు గనక, ఆ బతుకుకి అర్థం ఉంది, ఆశీర్వాదం ఉంది, అభిషేకం ఉంది. దేవుడు సమృద్ధిగా అందించి మృతుడినైతిని గాని నేను యుగయుములు సజీవుడై ఉన్నానని తండ్రి తన కుడి పార్శ్వాన కూర్చోబెట్టుకున్నాడు. ఎందుకంటే తన ఇష్టం నెరవేర్చాడు కనుక, తన చిత్తాన్ని జరిగించాడు కనుక, తన ప్రక్కన కూర్చొని పెట్టుకున్నాడు. ఈరోజు సంఘము యావత్తు ఆ స్పిరిచ్యువల్ హైనెస్‌కి ఎదగాలి. అంటే ఆత్మీయ పరిపక్వతకి, ఆత్మీయ ఉన్నత స్థానానికి ఎదగాలి. దేవునికి స్తోత్రం. అలా మన జీవితాల్ని ప్రభు తట్టు ఆకర్షింప చేసుకునే వ్యక్తులుగా మారాలి. ప్రైజ్ గాడ్. మన కుటుంబంలో, మన జీవితంలో అందరం నేర్చుకుందాం. దేవుడు మనని ఉన్నత స్థానంలో ఉంచాలని కోరుతాడు. మనమే కొన్నిసార్లు ఆహ్, దిగజారు ఆలోచన, దిగజాడు మనస్తత్వం, దిగజాడు మాటతనం ఇవన్నీ కనపరుస్తూ ఉంటాం. అక్కడే దేవుడు బాధపడుతూ ఉంటాడు అనుకుంటాను. నేనే కదా! అంతే కదా! సేవకుడిని. నేను మంచిగా ఉండాలని కోరుతాడు దేవుడు.
నేను మంచి నేను నా క్రియల వల్ల మాటల వల్ల దిగజాడుతానని చేశాను అనుకోండి, దేవునికి దుఃఖపరిచిన వాడిని అవుతాను, పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన వాడిని అవుతాను. కనుక కావలి వారు మామూలుగా ఉండకూడదు, ఎత్తైన మనస్తత్వం కలిగి ఉండాలి. దేవుని మీ మార్గముల కంటే నా మార్గములు ఎత్తైనవి, మీ తలంపుల కంటే నా తలంపులు ఎత్తైనవి. ప్రైస్తలార్డ్. మీ మార్గంలో నా మార్గం వంటివి కావు, మీ తలంపులు నా తలంపులు వంటివి కాదు అని యెషయా గ్రంథంలో 55:8-9 పరమ తండ్రి మాట్లాడినట్టు లేఖనాలు చెప్తున్నాయి. కనుక ఇప్పుడు మనం ఇంకా స్పిరిచువల్ గా అభివృద్ధి పొందాలంటే ఈ స్పిరిచువల్ హైనెస్ లోపల మెదడులోకి, మనసులోకి రావాలి. ప్రభా, అలాగూ నా జీవితాన్ని నిర్మాణం చేయమని ప్రభుని అడుగుదాం. ఎందుకంటే మన్ని సజీవ రాళ్ళు కదా, మనం మనం సజీవ రాళ్ళ వలె మీరు దేవుని మందిరంగా కట్టబడుచున్నారని పేతురు గ్రంథంలో రాయబడింది. మనం మామూలు రాళ్ళు కాదు కదా, సజీవ రాళ్ళ వల్లే మన దేవుడు దీవించాడు కదా. మనం కూడా ఆత్మీయంగా మన స్థితిని, ఆ సజీవ రాళ్ళు అంటే ఎలా ఉంది, జీవం కలిగినటువంటివి. ప్రైజ్ ది లార్డ్. కనుక అలాంటి స్థితి ఎలాగైతే ఉందో మనం కూడా ఆ దైవిక మందిరంలో, ప్రైజ్ బైబిల్ గ్రంథంలో ఉంది, చిగురును ఒకడు ఆయనే తన ఆలయమును కట్టును. మరి ఆయన ఆలయాన్ని ఎలా కడతాడు? మనలో స్పిరిచువల్ బట్టే. దేవునికి స్తోత్రం. అలాగూ మన ఉదయం, మన మనస్సు, మన ఆత్మీయత, మన అంతరంగం మార్చబడాలి. అందుకే ఎజ్రా అందరికి కనపడాలని ఎత్తైన స్థలాలు నించొని దేవుని గంధాన్ని చేతపుచ్చుకొని బోధిస్తుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే ఆయన ప్రకటించిన మాట ఎత్తైన మాట, దేవుడి నుంచి వచ్చిన మాట, దైవ మాట, దైవ చిత్తానుసార మాట. గంధం కూడా దేవునిది కనుక బైబిల్ ఆయన ప్రకటిస్తున్న మాట చాలా హై మాట, అది ఉన్నతమైన మాట, మామూలు మాట కాదు. కనుక ఎజ్రా ఎత్తైన స్థలంలో నించొని దేవుని అందుకే ఆయన ప్రకటిస్తుంటే, ఆయన ప్రార్థిస్తుంటే, ఆయన కన్నీరు కారిస్తే యావత్ జనం కూడా కన్నీరు కార్చినట్టు లేఖనాలు ఒకటి స్పష్టపరుస్తున్నట్టు బైబిల్ గ్రంథంలో ఉంది. దేవునికి స్తోత్రాలు. కనుక ఎజ్రా ఏడిస్తే మొత్తం ప్రజలందరూ కూడా కన్నీరు కార్చి ఏడుస్తారు. నిజమే, మేము అన్యత్వం జరిగించడం వల్లే, అన్యుల పిల్లలు పెళ్లి చేసుకొని చేయడం వల్ల శాపాన్ని, పాపాన్ని మేము మా హృదయాల్లో, మా కుటుంబాల్లో తెచ్చుకోవడం వల్లే ఈనాడు మేము దేవునికి వ్యతిరేకమైన ప్రజలుగా మేము భయంకరమైన బాధలో ఉన్నామని చెప్పి వాళ్ళు గుర్తిస్తారు. దేవునికి స్తోత్రం. గుర్తుపెట్టుకోండి, బైబిల్ గ్రంథంలో ఉంది. మరి పరమగీతం 8:10 మనకి అందరికీ సుపరిచిత వాక్యమే. దానికి కానీ మరోసారి చదవండి. నేను ప్రాకారం వంటి దాన్ని అయితే చూడండి. నిన్ను ప్రాకారం వంటి దానైతిని, ఆ, నా కుటుంబము దుర్గములాయెను. yes. అందువలన అతని దృష్టికి నేను క్షేమనందగిన దాన్నైతిని. దేవుని గంధం ఉంది. నేను ప్రతి దైవ సంఘము, సార్వత్రిక సంఘాన్ని పోలిన వారుగా ప్రతి బిడ్డ మనం ఎత్తైన స్థితి ఉండాలి. ఎందుకంటే ప్రాకారం ఎత్తుగా ఉంటుంది. ఎప్పుడు ప్రాకారము చిన్నగా కిందగా ఉండదు. ప్రాకారం ఎత్తుగా ఉంటుంది. ఎత్తైన ప్రాకారం. దేవుని స్తోత్రం. అందుకే లేఖనాలు మీరు కూడా నేర్చుకున్నప్పుడు అర్థం చేసుకుందాం. ఏది ఏంటి అని దానికి తగినట్టుగా నేను ఆత్మీయ స్థితిని కట్టుకోవాల్సిన బాధ్యత నాకు మీకు ఉంది. ప్రైజ్ గాడ్. అందుకే నేను ప్రాకారం వంటి దానిని అప్పుడే అతని దృష్టికి నేను క్షేమం ఉన్నదని దాని అలా ఎత్తుగా ఉంటేనే నేను మీకు తెలిసిన ఉదాహరణ మీకు చెప్తాను. మీ అందరికీ మీరు డాక్యార్డ్ సైడ్ వెళుతున్నప్పుడు డాక్యార్డ్ ఆ గోడ చివరిని ఎత్తుగా ఒక టవర్ లా కట్టుండి అక్కడ ఒక సైనికుడు నించుంటాడు. చూసారు ఎవరన్నా? మీరు డాక్యార్డ్ రోడ్ నుంచి వెళుతున్నప్పుడు మీరు ఎత్తుగా ఉండి ఆ డాక్యార్డ్ చివరన, గోడ చివరన, ఎత్తిన ప్రాకారం చివరన ఒక ఎత్తుగా టవర్ కట్టి 4 ప్రక్కల 4 లేదా వాచ్మెన్స్ లేక సెక్యూరిటీ పీపుల్, లేకపోతే వాళ్ళు మిలిటరీ వాళ్ళు, నేవల్ వాళ్ళు నిలబడతారు. రైఫిల్ పట్టుకొని నిలబడతారు. మీరు ఎంతమంది చూసుంటారు? చూసాం పాస్టర్ గారు. నాకు తెలుసు చాలా మంది. మనం ఎందుకంటే సెక్యూరిటీ కావలివాడు ఎత్తైన స్థలంలో ఉంటారు. మీకు ప్రపంచంలో ఉన్న ఉదాహరణ కూడా మీకు చెప్తున్నాను. ఎత్తైన స్థలంలో ఉండాలి. మనం మామూలు స్థలంలో ఉండకూడదు. నేర్చుకుందాం. మనం పుట్టుకతో మనం పెద్దగా మనకు ఆత్మీయత తెలియదు. మన రక్షణ లేని అన్యుల నుంచి వచ్చాము. కనుక ఇప్పుడు అన్ని తెలుసుకుంటున్నాం. స్పష్టంగా వాక్యాలు బయలుపరుస్తున్నాడు దేవుడు. ఆత్మీయత నేర్పిస్తున్నాడు. కనుక ఇంకా
మనం శారీరకంగా, లోకస్తులుగా, ప్రకృతి సంబంధులుగా ఉంటే పరిస్థితి మనకి ఎలాగా? కొంచెం ఆత్మీయంగా ఉన్నత హైనెస్‌కి వెళదాం. హైనెస్‌కి వెళదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను మీకు మాట చెప్పనా? మన దగ్గర అయ్యప్ప సిస్టర్ గారు ఉండేవారు. అయ్యప్ప సిస్టర్ గారు చెప్పేవారు, పాస్టర్ గారు బంగారం కొనడానికి వెళ్తున్నప్పుడు తక్కువ రకం బట్టలు గాని, తక్కువ రకం ఇది గాని మనం ఉండకూడదు. వాళ్ళకి మనం చాలా హైగా కనిపించాలి. అప్పుడు దానికి తగినట్టు వాళ్ళు ఆ వస్తువు చూపిస్తారు. మీరెప్పుడు మనం మామూలుగా చూడండి, కొంత నాయుడులు వీళ్ళు ముక్కులో కొమ్మలేసి నడుస్తారు. ఆళ్ళకి తగినట్టు చూపిస్తారు. ఇది బరువెక్కువ అంటారు. ఇది వాళ్ళకి ఇదుంటది. దీని పచ్చదనం పోదు. కలర్ ఇప్పుడు అలాగుంటది. ఇలా ఏవో చెప్తారు. అదే చదువుకున్న వాళ్ళు దీంట్లో ఆళ్ళకి అలా చెప్పడం అవ్వదు. అది ఏంటో, ఏంటో వాళ్ళకి కూడా తెలుసు. జ్ఞానం ఉంది. ఆమె ఉదాహరణ చెప్పేది. నూటికి నూరు పాళ్ళు నిజం. నూటికి నూరు పాళ్ళు నిజం. మా దైవజనుడు కూడా మా ఆత్మీయ తండ్రి పాస్టర్ గారు చెప్పేవాడు. "హోషేయ ఎప్పుడు ప్రజలకి చీప్‌గా కనిపించకు. నిన్ను చీప్‌గా ట్రీట్ చేస్తారు. మంచి హైలో ఉన్నట్టుండు. బట్టలు గాని, నీ చెప్పులు గాని, నువ్వు పట్టుకునే బ్యాగ్ గాని, ఎవ్రీథింగ్ నీకు హై కనిపించాలి. మనలో ఎంత లోపల స్టఫ్ ఉన్నా, ముందు స్టఫ్‌ని ఎవడు చూడడు. ముందు పై రూపాన్ని చూస్తాడు. ప్రైజ్ గాడ్. ఇది గుర్తుపెట్టుకో. నేను చీప్‌గా ట్రీట్ చేసే మనిషి రానివ్వద్దు" అని చెప్పాడు పాస్టర్ గారు. ఏ మీటింగ్‌కెళ్ళినా, ఎక్కడికెళ్ళినా మంచి బట్టలు వేసుకొని మంచిగా దర్జాగా వెళ్ళు. అక్కడ నేను ముందు అందుకే నేను చూసి వాళ్ళు దూరం నుంచి అయ్యగారు ఈ స్థలంలో కూర్చొని చెప్తారు. ఎందుకంటే ముందు ప్రజలకి పైరూపమే కావాలి. మనం లోపల ఎంత ఆత్మీయంగా ఉన్నామో వాళ్ళకి అక్కర్లేదు. కనుక నాకైనా, మీకైనా ప్రభు ఆత్మ ద్వారా మీకు నేను చెప్పాను. నేను కారులో దిగితే ట్రీట్‌మెంట్ ఒకలా ఉంటది. నేను మామూలుగా నడిచొస్తే ట్రీట్‌మెంట్ మరలా ఉంటది. సేవకుడినే, సేమ్ సేవకుడిని. ప్రపంచ పరిస్థితులు అందుకే కావలి వాడు స్పిరిచ్యువల్‌గా హైగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో 2 అనుభవాలున్నాయి. ఆహ్, పరమగీతం 2వ అధ్యాయం మొదటి వచనంలో ఏం రాయబడింది? తప్పనిసరిగా ఎందుకంటే స్లీప్ అనేది చాలా ప్రాబ్లమ్ అది. పరమగీతం 2వ అధ్యాయం. వచ్చిన పాస్టర్ గారండి. వాయిస్ ఆ? తక్కువ. వచ్చిన పాస్టర్ గారు, 2 అధ్యాయం పాస్టర్ గారండి. మొదటి వచనం అమ్మా చెప్పాను. మొదటి నేను వచనం. సారోను పొలములో పూయు పుష్పం వంటి దానను, ఆ! చుట్టూ పద్మం వంటి దానను. హ్మ్. పొలము ఎత్తుగుంటది. లోయ బాగా డౌన్ కిందకుంటది. క్రైస్తవుడు 2 అనుభవాలకు వెళ్ళాలి. నేనే చెప్పాను. జక్కయ్య నువ్వు కిందకి దిగు. నువ్వు చెట్టు మీద ఉన్నప్పుడు ఏ తలంపు తలంచావో, నువ్వు చెట్టు మీద ఉన్నప్పుడు ఏ మనసు నీకొచ్చిందో, అది నువ్వు కిందకొచ్చి దాన్ని భూమి మీద దాన్ని మనుషుల్లో దాన్ని అవలంబించాలి. అమలుపరచాలి. నువ్వు కిందకి దిగు నేను నీ ఇంటిని బస చేయవలసి ఉంది. ఎత్తైన స్థలం. జక్కయ్య అతడు డబ్బున్నవాడు, బాగా ధనికుడు, పనులు అధికారి. కానీ ఎప్పుడు యేసయ్యని చూసాడో ఆ చీప్ మెంటాలిటీ అంతా పోయింది. ఆ చీప్ ఆలోచనలన్నీ పోయినాయి. ఎంత పనికి చేసి పని చేశానని తనకే పశ్చాత్తాపడ్డాడు. నేనింత డబ్బు దేని కొరకిది? ఒక్కసారి యేసుని చూస్తే ఎంత పరివర్తన ఆయన జీవితంలో కలిగింది. ఎంత మార్పొచ్చిందని. ఆయన హృదయమంతా ఇంకా యేసే నిండిపోయాడు. ఆయన చూడటమే కాదు, నింపుకున్నాడు యేసేని హృదయంలో. అందుకే ఈ డబ్బు నాకెందుకు? నేను ఎవరి దగ్గర అన్యాయవంతంగా ఒక వంతు తీసుకున్నాను. వానికి 4 వంతులు ఇచ్చేస్తున్నాను. మిగతా ఆస్తిని నేను పేదవారికి ఇచ్చేస్తున్నాను అని మనసులో నిర్ధారణ చేసుకున్నాడు. ఆలోచన యేసయ్య చూశాడు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో ఉంది. దేవుడు యేసయ్య ఆజ్ఞాపించిన తర్వాత ఆయన కిందకి దిగాడు. నువ్వు త్వరగా కిందికి దిగిరా. నీ ఆలోచన ఇంప్లిమెంట్ చేయవలసిన పరిస్థితి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. నేడు ఇంటికి రక్షణ వచ్చింది. గొప్ప అద్భుతం. నేడు ఇంటికి రక్షణ అంటే యేసయ్య డైరెక్ట్‌గా వస్తున్నాడు. కనుక దేవుని బిడ్డ రక్షకుడే వస్తున్నాడు. ఇంకెంత గొప్పది. దేవుని బిడ్డ బైబిల్ గ్రంథం చెప్తుంది. పొలము ఎత్తుగా ఉంటది. లోయ కింద.
అందుకే చెప్పాడు, నేను లోయలో పుట్టు పద్మం వంటి తాను. ఎందుకు? లోయలో పుట్టు పద్మానికి సేఫ్టీ ఉంది. కిందన నీళ్లు, చుట్టుపక్కల మొత్తం లోయ తాలూకా సంబంధించిన రాళ్ళు, ఆయన పైనుంచి సూర్యరశ్మి, ఇవన్నీ వస్తాయి. అక్కడ జంతువులు వచ్చి ఆ ఫ్లవర్ టచ్ చేయవు, ఆ పద్మాన్ని టచ్ చేయవు. శత్రువులు వచ్చి పద్మాన్ని టచ్ చేయరు, ఎవరు టచ్ చేయరు. ఒకడు చెరువులో దిగి ఆ కలవ పువ్వులు ఏమన్నా దేనికి ఎక్కడ పెట్టుకోవడానికో, దేనికి చేయడానికో, తీయడానికి అవకాశం ఉంది. మరి లోయలోనికి ఎవడు అంత వేరు రావడానికి ప్రయత్నం చేయడు. సేఫ్టీనెస్ ఉంది కింద. అలాగే ఎత్తైన పొలం ఎవరైనా ఉంది. పొలంలో పంట పండాలి, పంట పండబడి అది దేవుని వాగ్దానం. షారోను పొలం అంటాడు. షారోను పొలం అంటే ఫేమ్ ఆఫ్ రోజెస్. మీకు తెలుసా? అది ఆనాడు గులాబీ పూలు ఒక రోజుకి ఫేమ్, అది ఫేమస్. ఎత్తైన పొలమును అంటే 2 అనుభవాలు కూడా క్రైస్తవ జీవితంలో ఉండాలి. దేవుని స్తోత్రం. కనుక దేవుని బిడ్డలు మామూలుగా ఉండటానికి కాదు, మనం లేఖనం చెప్తుంది, నువ్వు హైనెస్ లో ఉండాలి. ఎందుకంటే దేవుడు నిన్ను హై పొజిషన్ తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం కనుక మీకు ఒక ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తాను. యోసేపును దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళాడు? గోతులోంచి సింహాసనం మీద తీసుకెళ్ళాడు. అంటే గొయ్యి అనుభవం లేకుండా సింహాసన అనుభవం రాలేదు. గుర్తుపెట్టుకోండి. కాళ్ళు బాధించి అతన్ని ఇనుము కాళ్ళు బాధించి అని భయపడి, అతనికి ఇనుము కాళ్ళు బాధించాడు. ఇనుము సంఖ్యలు వేశారు, కింద బొండాలు బిగించారు. తనకి ఇనుము బైబిల్ గ్రంథం కీర్తన కాడ రాస్తాడు. ఇనుము సంఖ్యలు అతని బాధించే చేతులు కాళ్ళు కూడా బాధ పెట్టేట. ఏ స్థాయికి వెళ్ళాడు? అతను చెయ్యి చాపితే దేవుడు కార్యం. అతను కాలు ఎత్తే, నువ్వు కాలు ఎత్తే నా ప్రజలు నీతో మాట వింటారు. నువ్వు చెయ్యెత్తే నా ప్రజలు అందరూ, నా ప్రజలందరూ నీకే నేను లోపరుస్తున్నాను అని ఫరో చెప్పేశాడు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథం ఉంది, ఫరోకు తండ్రి కాదు, ఫరోకి ప్రభువుగా నియమించిన బైబిల్ గ్రంథం. వాట్ ఏ హైయెస్ట్ పొజిషన్ హీ గాట్. ఎంత ఉన్నతమైన పొజిషన్ ని ఆయన కలిగి ఉన్నాడు. ఎవరు? యోసేపు. దేవుడు తనకి ఇచ్చాడు. అప్పుడు అతను ఒక్కసారి అన్నదమ్ముల దగ్గరికి వచ్చేసరికి పాపానికి చీప్మెంట్ దిగలే, లోక సంబంధంగా దిగలే, శరీర సంబంధమైన పాపానికి దిగలే, ఎక్కడా దిగలేదు. కానీ క్షమాపణకు వచ్చి దిగిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. అన్నదమ్ముల అందరి దగ్గరికి తాను కొడదీశాడు. లాస్ట్ వరకు వాళ్ళని గుర్తుపెట్టాడు. వాళ్ళందరినీ కొడదీశాడు. మరి 45వ వచ్చేసరికి అక్కడ వాళ్ళందరూ అనుకుంటారు, మనం దొరికిపోయాం, చంపేస్తాడు, మనం చాలా భయంకర తప్పు చేస్తాం అతని పట్ల, కనుక ఆయన మనం చంపేస్తాడు అనుకుంటారు. అప్పుడు బైబిల్ గ్రంథంలో ఎంత కిందకి దిగాడో మనం 45వ అధ్యాయం చదివితే అర్థమవుతుంది. చూద్దాం. నేను చెప్పి ముగించేస్తాను. ఈరోజు ఒక్క విషయం మీకు చెప్పాను, తర్వాత మీకు నేను మాటలు చెప్తాను. కావలి వారి యొక్క అర్హతలు కూడా నేర్చుకుందాం. 45వ అధ్యాయాన్ని తీయండి. నేను ఈ మాటలు చెప్తే నాకు కొన్నిసార్లు ఏడుపు వచ్చేస్తాను. 5 నుంచి. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి. అది మీకు సంతాపం పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. 2 సంవత్సరాల నుండి కరువు దేశంలో ఉన్నది. ప్రాణ రక్షణ కొరకు దేవుడు ముందుగా నన్ను పంపించాడు. ప్రైజ్ గాడ్. ప్రాణ రక్షణ ఎందుకు? వీళ్ళ కరువులో చచ్చిపోకుండా. ప్రైజ్ గాడ్. ఆ కరువు వస్తుంది దేవుడు తెలుసు. ముందుగా ఐగుప్తుకి బైబిల్ అందరూ యోసేపును పంపించాడు. కింద చదవండి. 2 సంవత్సరముల నుండి కరువు దేశంలో ఉన్నది. సేద్యమైనను కోత అయినను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మల్ని ఆశ్చర్యముగా రక్షించి దేశం మిమ్మల్ని శేషముగా నిలుపుటకును ప్రాణంతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను ఐగుప్తు సంతతి మీద ఎన్నికగాను నియమించాను, ఏరికగాను నియమించాను. ఎంత పొజిషన్ ఇచ్చాడు, ఎంత దిగాడైనా. మీరు చూడండి, హై పొజిషన్ లో ఉన్న వ్యక్తి అయినా, హై పొజిషన్ లో ఉండైనా, కానీ ఎంత దిగాడు క్షమించిన విషయంలో. మీరు బాధపడండి, దేవుడే నన్ను ముందుగా పంపించాడు. మీరు నాకు కీడు చేయలేదు, దేవుడే నన్ను ముందుగా పంపించాడు. సరే, క్లియర్ గా తెలుసు. అన్నదమ్ములు తోచారు సీతను, క్లియర్ ఉంది. దేవుడికి తెలుసు ఆ విషయం. యోసేపు తెలుసు, ఆ సీపడి తోచారు.
కానీ అంటాడు, దేవుడు ముందుగా నన్ను మీ కొరకు నన్ను పంపించాడు. క్షమాపణ విషయంలో ఎంతగా దిగి వారిని క్షమించాడు. దేవునికి స్తోత్రం. అది దైవ చిత్తాన్ని బట్టి దిగాడు. పాపంలో దిగలేదు. వ్యభిచారం అతన్ని బలవంతం చేసిన దిగలేదు. లోకం అతన్ని భయంకర బలవంతం దిగలేదు. కానీ దైవ ప్రేమ విషయంలో, దైవ క్షమాపణ విషయంలో, దైవ కృప విషయంలో ఆయన అన్నదమ్ముల్ని క్షమించుటకు, వారిని చేర్చుకుంటకు, వారిని క్షమించుటకు, వారిని తిరిగి దైవ సంబంధమైన వ్యక్తులుగా మార్చుకుంటకు ఆయన దిగాడు. అందుకే నేను లోయలో పుట్టు పద్మం వంటి దాన్ని, పొలంలో ఉండు ఎత్తుకొండు నేను పొలం వంటి దాన్ని, ఎత్తైన పొలం వంటి దాన్ని. కనుక దేవుని వాక్యం చెప్తుంది, క్రైస్తవ యొక్క నాయకత్వం, క్రైస్తవ యొక్క బిడ్డలు కావలి వారు ఎత్తైన మెంటాలిటీ, స్పిరిచువల్ లేక మెచ్యూరిటీ మెంటాలిటీ, స్పిరిచువల్ మెంటాలిటీ, ఎత్తైన మెంటాలిటీ, హైనెస్ కావాలి. దేవునికి స్తోత్రం. అలా ఉంటే మన కుటుంబాన్ని మనం కావలితనంలో కాపాడుకుంటాం. భార్యను కాపాడుకుంటాం, భర్తను కాపాడుకుంటాం, పిల్లల్ని కాపాడుకుంటాం, కుటుంబాన్ని కాపాడుకుంటాం. మనం అందరూ కలిసి సంఘాన్ని కాపాడుకుంటాం. ఆ ఎత్తైన మెంటాలిటీ నాకు మీకు, ఆ స్పిరిచువల్ మెంటాలిటీ, ఆ మెచ్యూరిటీ మెంటాలిటీ కలిగి ఉండడమే దైవవాక్య ప్రకారం హైనెస్. ఎందుకంటే లేఖనాలు అందరికీ ఉంటుంది వాక్య ప్రకారం, చాలా మందికి లేదు. మీకు అది ఆ హైనెస్ రావాలి. దేవునికి స్తోత్రం. నేనైనా మీరైనా అందరికీ అవసరం. సృష్టి యావత్తు క్రైస్తవ జనానికి కావాలి మనకి. ప్రభా నన్ను అలా మార్చండి, నన్ను మార్చండి. యోసేపు ఎంత స్థితిని కనపరిచాడు, దానియేలు ఎంత స్థితిని, అలాగే భక్తుల జీవితాలు ఎంత స్థితిని కనపరిచాడు. యేసయ్య శిష్యుల పాదాలు కడిగేట, బైబిల్ గ్రంథం ఉంది, అడిగాడు. ఆయన ఎంత స్పిరిచువల్ హైనెస్ కలిగి ఉన్నాడు. ఆ స్పిరిచువల్ హైనెస్ నుంచే వారి పాదాలు కడిగాడు. నేను మీకు ఎట్లా చేస్తానో మీ తోటి వారికి మీరు అలా చేయాలి. నేను తగ్గించుకున్నాను, మీరు అది తగ్గించుకోవాలి అన్నట్టు స్పిరిచువల్ అర్థం చెప్పినట్టు వాళ్ళకి పాదాలు కడుగుతాడు. ఇవన్నీ కూడా గొప్ప స్పిరిచువల్ కావలి వారికి ఉన్న పవిత్ర లక్షణం ఏంటంటే స్పిరిచువల్ హైనెస్ ఉండాలి. మనం ఆత్మీయంగా మంచి ఉన్నతమైన మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. అలాంటి మనస్తత్వం దేవుడు మనకిచ్చి మన కుటుంబాన్ని, మన సంఘాన్ని, మన బిడ్డల్ని, మన భార్య భర్తల్ని, మన సమస్తాన్ని దేవుడు ఆశ్రయించి క్రీస్తు స్వరూపులో కట్టబడినంత దేవుని కృపలతో దేవుడు మన నింపును కాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దేవుడు తన మాటలు మన వెనుకలో దీవించును కాక. ప్రార్థన చేయండి. మీలో ఆత్మ ద్వారా ప్రేరేపణ కలిగి ఒకరు చిన్న ప్రార్థన చేయండి. దేవునితో హైనెస్ లేకపోతే బతకలేము స్పిరిచువల్ గా. కావలి వారు ఎత్తైన స్థలంలో ఎత్తైన స్పిరిచువల్ అనుభవాలు, స్పిరిచువల్ ఆత్మీయత, స్పిరిచువల్ పేర్లు, ఆత్మ అనుభవాలు, మంచి దైవికమైన అనుభవంతో ఆ స్థలం ఉండాలి. ఉన్నత విలువలు కలిగిన క్రైస్తవులుగా ఉండాలి. అది దేవుడు. త్వరగా ప్రార్థన చేయండి. ప్రభు యొక్క ఆత్మతో ప్రేరేపించబడండి. మీరు 10 మంది ఉన్నారు, 12 మంది ఉన్నారు, మీరు ఒక ఆత్మతో ప్రేరేపించబడి చేయండి. కృపణలకు ప్రాచేస్తయ్యా, మీకే వేలాది వందనాలు.